గురువు వక్రించి ఉన్నవాళ్ళు ఏ రకంగా ఉంటారు? మన సొసైటీ కొన్ని రూల్స్ పెడుతూ ఉంటుందన్నమాట. లాకి సంబంధించిన రూల్స్ కాదు, సొసైటీకి తగ్గట్టు చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి అన్నది సొసైటీ రూల్, లేదా 26 ఏళ్ళకి పిల్లల్ని కనాలి అన్నది సొసైటీ రూల్. ఎవరికైతే గురువు వక్రించి ఉంటారో ఈ సొసైటీ రూల్స్ లాంటివన్నీ కూడా పాటించరన్నమాట. వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు బయటికి వెళ్ళి వచ్చావు కాబట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి రా అని చెప్పారు. ఇది సహజంగా సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యేదే. సో వక్రించిన గురువు ఉన్నవాళ్ళు ఫస్ట్ ప్రశ్నిస్తారు, అసలు ఎందుకు అలా చేయాలి, దానికి వెనక ఉన్న కారణం ఏంటి, అలా ప్రశ్నించి అది పాటించవచ్చు పాటించకపోవచ్చు. అలాగే 25 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి అని సొసైటీ చెప్పినప్పుడు వాళ్ళు 25 ఏళ్ళకి కాకుండా ఇద్దరు 20 ఏళ్ళకే చేసుకోవడం, లేకపోతే 30 ఏళ్ళకి చేసుకోవడం. అంటే సొసైటీ నిర్ణయించిన దానికంటే చాలా ముందు గాని లేదా చాలా లేట్ గాని ఆ పని చేస్తూ ఉంటారు. వక్రించిన గురువు కోసం మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే వీడియో కింద వక్రించిన గురువు గురించి ఒక మెయిన్ వీడియో లింక్ చేశాను, అది చూడడానికి ప్రయత్నం చేయండి.